బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూదాన్ బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపుసలాట చోటు చేసుకుంది. పోలీసులపై మహిళలు తిరుగుబడ్డారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూ బాధితులకు కవిత పరామర్శించారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదని, ఇంతమంది ఆడబిడ్డలు ఏడిస్తే ప్రభుత్వానికి మంచిది కాదని కవిత అన్నారు. రాత్రికి రాత్రే వచ్చి బుల్డోజర్లతో వచ్చి ఇల్లు కూల్చేయడంపై ఫైర్ అయ్యారు. ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి, నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇంట్లోని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినారు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా. మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి, నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రియా, ఈరోజు ఖమ్మం కవిత పర్యటన ఖమ్మం నగరంలో ఎలుగుమట్ల వద్ద భూదాది బాధ్యతలకు పరామర్శించడానికి వచ్చిన కవితని ఈరోజు అనుకోకుండా ఖమ్మం విగ్రహం, అంబేద్కర్ విగ్రహం వద్ద ఒత్తిడి భూదాం బాధ్యతలు ఉంటే పోలీసుల మధ్య వాగ్దానం దుఃఖంగా జరిగింది. ఒక కానిస్టేబుల్ మహిళలపై బాధ్యతలపై తిరగబడ్డ మహిళా కానిస్టేబుల్ అని చూడకుండా భూదాన్ బాధ్యతలపై ప్రియమైన మహిళా కానిస్టేబుల్ కూడా గాయాలైన ఈ క్రమంలో ఈ భూదాం బాధ్యతలకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు అంబేద్కర్ భవనం వద్ద వచ్చి కూడా 2 వారాలు అవుతుంది. కానీ కనీసం ప్రభుత్వం కూడా కష్టపడలేదు. ఇందాక వచ్చిన మన ప్రకటనలో ఈ పేదలకు అండగా మన తుమ్మల క్యాంప్ ఆఫీసర్ చిన్న ప్రకటన ద్వారా ఇప్పుడే పేదలకు అండగా ప్రజాప్రభుత్వ వెలుగుమట్ల భూదాం నిరతులుగా ఇళ్ల స్థలాలు ఇందిరామిల్లు రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల సమావేశంలో ఎలుగుమట్లకు 60 అందరికీ ఇందిరామిల్లు ఇంటికి
ఇంటికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తుమ్మల ఎగ్జామ్ చేశారు. సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఇలా ఇప్పుడే ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ ప్రకటన ఇది. ప్రియా, ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కవిత జరిగిన భూ బాధ్యతలకు స్పష్టత ప్రకటన కూడా ఉన్న మంత్రుల నుంచి ఒక మంత్రి పూటకు ఒక మంత్రి మాట్లాడుతున్నారు. ఎలాంటి హామీ కూడా లేదు. ఈ రోజు కనీసం భూదా బాధితులు ఎలాంటి లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా తినడానికి ఊటి గారు లేకుండా ఒకరు చిన్న పిల్లలు, రోగులు, వృద్ధులు ఉన్నా కానీ కనీసం వస్తువులు కల్పించట్లేదని భూదా బాధితులు భరోసా పెడుతున్నారు. కనీసం ప్రభుత్వం కల్పించలేదని ఇక్కడ వస్తువులు కలిపి ఏర్పాటు చేయట్లేదని భూదా బాధితులు కూడా స్పష్టంగా నెరవేర్చింది. ఒక్కొక్క పోలీసు వాళ్ళు కూడా ఈ భూదా బాధితులు ఉన్న ఈ 14 మందిని 14 మందిని నేరస్తులు కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయంలో కూడా సుమారు 3 కోట్లు వసూలు చేసిన పోలీసులు ప్రకటన వచ్చారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ భూదానికి సంబంధించిన బాధ్యత పూర్తిగా ఇల్లు బాధ్యత కోల్పోయేవారిని స్పష్టంగా ఇలాంటి ఏ ప్రభుత్వం ఆదుకోవట్లేదని ప్రభుత్వాన్ని కవిత కష్టంగా వచ్చింది. 2 గంటల నుంచి కవిత ధర్నా చేస్తున్నా కానీ విరమించుకోనని చెప్పి స్పష్టంగా కాసేపు ఈ ధర్నా విరమించకపోతే కవితని అరెస్ట్ చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రియా, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.